నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాన్ ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘాల నాయకులు కనకాల శ్యామ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం అన్న, చెప్పండి ఏదైతే 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుంది, 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా దీనికి సంబంధించి ఏం చెప్తామనుకుంటున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బీసీ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన కంగ్రాట్స్ అగైన్స్ మళ్ళీ కూడా. అలాగే ఈ 25 వసంతాల శుభ సందర్భంగా మీరు చేయవలసిన కార్యక్రమాలను కూడా మా డిమాండ్లను కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కేసీఆర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. 25 సంవత్సరాలుగా మీరు అధ్యక్షత పదవిని ఏలేరు కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, బీసీలు ఏనా కూడా గుర్తురాలేదు. ఈరోజు కవితక్క గారికి బీసీలు గుర్తొస్తున్నారు. కవితక్క దీక్షలు చేసుకుంటా విగ్రహాన్ని అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము కవితక్కను ఫస్ట్ అడుగుతున్నాము, 10 ఏళ్ళ అధికారంలో మీరు ఉన్నప్పుడు ఈ విగ్రహం అక్కడ పెడదామని చెప్పేసి మీకు గుర్తుకు రాలేదా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ల గురించి కొట్లాడదామని చెప్పి మీకు గుర్తు రాలేదా? ఉన్న రిజర్వేషన్లు తగ్గించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంది. ఈరోజు బీసీల పాట పాడుతున్నారు. అయినా కూడా సరే మిమ్మల్ని నమ్ముదాం కాసేపు. ఫస్ట్ బీఆర్ఎస్ అధ్యక్షత పదవి బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి, అప్పుడు నమ్ముతాం మిమ్మల్ని. రేపు రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీలని చెప్పి ప్రకటించండి, నమ్ముతాం. ఏం చేసిరని చెప్పి మిమ్మల్ని నమ్మాలి. ఏం చేసిరని చెప్పేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గొర్రెలను తల్లించినట్టు తల్లిస్తుంటే మేము బీసీలు అందరం మీ మీటింగ్కి వచ్చేసి అక్కడ పాల్గొనాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కవిత ఏం చెప్తుందంటే బీసీ నాయకులందరూ ఉత్తుత్త మీటింగ్లు ఏర్పాటు చేసి కావాలని బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేసింది, ఇప్పుడు న్యాయ దిశగా పరుగులు తీసింది మా పార్టీ అని చెప్పేసి కవిత చెప్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తాను? 33% ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించిన చరిత్ర కేసీఆర్ది. ఇక్కడ కులగణన చేస్తారని చెప్పేసి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ గురించి కొట్లాడినాం. వీళ్ళు ఇంకా ఎందుకు మొదలు పెడతలేరని చెప్పేసి అన్నందుకు కులగణన మొదలు పెట్టించుకున్నాం. దాని తర్వాత తప్పులు తడకలు ఉండి బీసీల లెక్కలు తక్కువ తీసినందుకు మళ్ళీ కొట్లాడినాం. మళ్ళీ సరిదిద్దుకున్నారు. 56% బీసీల రిజర్వేషన్, బీసీల లెక్కలు వచ్చినాయి. 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నాం. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు అని చెప్పేసి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం పైన కూడా ఒత్తిడి తీసుకురావడం గురించి మహాధర్ణ పేరు మీద 40 మంది ఎంపీలను అక్కడ పిలిపించినాం. 5,000 మందితో మేము అక్కడ మహాధర్ణ చేస్తే తుపేలు దీక్షారంటదా కవితక్క. మరి మీరు ఎందుకో రాలేదు? బీసీలకు నిజంగా మీరు మద్దతు ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎందుకో రాలేదు? లిక్కర్ కేసులో ఇరుక్కొని అక్కడ జైల్లో కొన్ని నెలలు అక్కడ అనుభవించినటువంటి కవితక్క మా బీసీల ధర్నాను తుపేలు దీక్ష అన్నప్పుడు బీసీల పైన నిజంగా ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఆమెకి? బీసీలో అక్కడ ధర్నా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదు, బీసీ జెండాలతోని బీసీ కండువాలతోని ధర్నా చేసినాం. బీసీ జాతులకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులు, అక్కడ పెద్ద పెద్ద నాయకులు, కుల సంఘాల అధ్యక్షులు వచ్చి అక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తే 40 మంది ఎంపీలు వివిధ పార్టీల నుంచి వచ్చి మాకు మద్దతు తెలిపితే తుపేలు దీక్ష అంటావా నువ్వు? ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? ఏం మీ తానా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఏం మాట్లాడినా కూడా బీసీలు మా వెంకెంబడే ఉంటారని చెప్పేసి అనుకుంటుంది కవితక్క. కానీ రాబోయే ఎలక్షన్స్లలో ఏ విధంగా అంటే ఆ విధంగా బుద్ధి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాము. బీసీలకు ఎవడైతే అన్యాయం చేస్తాడో ఈ విధంగా ఫామ్ హౌస్కి మండబెట్టిన బాధ్యత మేము తీసుకుంటాం. ఈ కేసీఆర్ గారిని మాత్రం ప్రధాన డిమాండ్ మాత్రం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సందర్భంగా మీరు బీసీకి ఇవ్వండి, ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముతారు. ఆ తర్వాత మాత్రమే బీసీలు మీ ఎంబడి ఉంటారు. లేకపోతే మాత్రం మిమ్మల్ని ఏ ఎలక్షన్లలో కూడా పార్టిసిపేట్ చేయనియము, ఏ ఎలక్షన్లలో కూడా మీకు ఓట్లు పడనీయకుండా చూసుకుంటాం. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాం.